ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. అందులో అద్వైత మతాన్ని స్థాపించిన శంకరాచార్యులు, విశిష్ట అద్వైతాన్ని స్థాపించిన రామానుజాచార్యులు, ద్వైత మతాన్ని ప్రవచించిన మధ్వాచార్యులు ఈ మంగళగిరిని సందర్శించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన మంత్రి తిమ్మరసు మంగళగిరిని సందర్శించి విజయస్తూపం నిర్మింపజేశాడు. కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు గుడిని అభివృద్ధి చేసి దానికి భూదానం చేశాడు. అబ్బున కవి ఇక్కడి దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించాడు. తన అనిరుద్ధ చరిత్రను నరసింహస్వామికి అంకితమిచ్చాడు. 1594లో గోల్కొండ సుల్తాన్ కుతుబ్ షా అలీని మంగళగిరిని సందర్శించాడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జమీందారు హోదాలు అనేక పర్యాయాలు పర్యటించాడు. మొహమ్మద్ అలీ కుతుబ్ షా మంగళగిరికి వచ్చినప్పుడు పన్ను పాలన తగ్గించి శాసనస్తంభాన్ని నిర్మించాడు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తైనది. 2 శతాబ్దాలను పూర్తి చేసుకున్నది. మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దాని స్థానంలో మళ్ళీ అదే రీతిలో నూతనంగా కొత్త గోపురము నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పానకాల స్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంత ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తి నశించి యుగ సమాప్తి దగ్గర పడినప్పుడు మాత్రమే పానకం ఒలికినప్పుడు ఈగలు చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహ దేవాలయం వాస్తవంగా 2 దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహస్వామి, కొండ పైన ఉన్న దేవుడి పానకాల స్వామి అంటారు. కొండ పైన దేవాలయంలో విగ్రహం ఏమీ ఉండదు. కేవలం తెరుచుకొని ఉన్న నూరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. అది తెరుచుకొని ఉండే రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాల స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి పానకం అంటే బెల్లం, పంచదార, చెరకు అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి తాగి మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడట. ఎంత పానకం అభిషేకించినా అందులో సగమే తాగి మిగిలిన సగాన్ని భక్తులకు అదడం ఇక్కడ విశేషం. అందుకనే ఈ స్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. ఈ మంగళగిరికి క్రీస్తు పూర్వం 225 నాటికి ఉనికిలో ఉన్నట్టు తెలుస్తుంది. ధాన్య కటకం రాజధానిగా క్రీస్తు పూర్వం 225 నుండి 225 వరకు పరిపాలించిన, క్రీస్తు శకం 225 వరకు పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. 1142 నాటి పల్నాటి యుద్ధం తర్వాత మంగళగిరి కాకతీయుల పాలనకి వచ్చింది. 1515లో శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించిన తర్వాత మంగళగిరి విజయనగర రాయల ఆధీనమైంది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణంలో మంగళగిరి ఒకటి.